హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య బూర్లీ. ఈరోజు సింపుల్గా టమోటా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ ఒక కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఒక 8 పచ్చిమిర్చి చిలికలుగా చేసుకొని ఫ్రై చేసుకున్నానండి. అండ్ అలాగే అందులోనే ఒక 10 టమాటాలు మీడియం సైజు ఎర్రటివి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అండ్ అందులోనే కొంచెం పసుపు, కల్లుప్పు, చింతపండు వేసుకున్నానండి. అండ్ అలాగే పొట్టు వలిచిన ఒక 10 వెల్లుల్లి రమ్మలు వేసుకున్నాను. అండ్ అలాగే ఒక పెద్ద కొత్తిమీర కట్ట తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని కూడా వేసేసుకున్నానండి. అండ్ ఈ మొత్తం మిశ్రమాన్ని మంచిగా దగ్గరికి మగ్గేంత వరకు చూసుకున్నానండి. ఇలా మగ్గిన తర్వాత దాన్ని చల్లబెట్టుకొని ఇలాగా మిక్సీ పెట్టుకున్నానండి. యాక్చువల్గా రోట్లో దంచుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే నా దగ్గర రోల్ లేదు, అందుకని మిక్సీ పట్టేసుకున్నాను. ఆ తర్వాత చిన్న మూకుడు పెట్టుకొని ఇలా తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ ఎండుమిర్చి వేసి తాలింపు ఫ్రై అయిన తర్వాత ఇలాగ పచ్చడిలో కలిపేసుకున్నానండి. అండ్ ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 days పైనే ఉంటుందండి. థ్యాంక్ యూ.